హాయ్! హలో! వెల్కమ్ టు రా కుకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఏ సాసెస్ గానీ, అజినోమోటో గానీ లేకుండా చక్కగా చేసుకునే ఫ్రైడ్ రైస్. మీ పిల్లలకి చిన్న పిల్లలైనా కూడా ఈజీగా తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసే రైస్ అనమాట. సో, ఇంత చిన్న రెసిపీ చెప్తావేంటి అని అనుకోవద్దు. ఇది నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసుంటే ఏ బిగ్ థమ్స్ అప్. సో, ఇప్పుడు మాత్రం మీరు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. దానికోసం నేను ఒక కప్పుడు బియ్యం అంటే చిన్న కప్పుడు బియ్యం అనేది కుక్కర్లో పెట్టేసుకున్నాను. కొంచెం నీళ్ళు తక్కువే పోసుకోండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ మన పొడి పొడిగా ఉండాలి కాబట్టి. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి. దాంట్లో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు. సో, వెల్లుల్లిపాయ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. వెల్లుల్లిపాయ తినని వాళ్ళు దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. బట్ వెల్లుల్లిపాయ వేస్తే కనుక ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైసెస్ అంటే ఏ చైనీస్ రెసిపీకైనా కూడా వెల్లుల్లిపాయ అనేది మస్ట్ అనమాట. గార్లిక్ వద్దు అంటే కనుక ఈ స్టెప్ స్కిప్ చేసేయచ్చు. సో, ఇక్కడ నేను చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను క్యారెట్ అనేది. ఎందుకంటే పిల్లలకి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటి నాకు తెలీదా, నువ్వు చెప్పాలా అని మీరు అనొచ్చు. సో, ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, రా కుకరీ అనేది నేను ఏదో స్పెసిఫిక్గా ఏదో ఈ పెద్ద రెసిపీ మీకు చూపించేసి ఏదో ప్రో షెఫ్ లాగా మీకు చూపించాలనేది కాదు. నేను ఏదైతే చేస్తానో అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇది రాని వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా జస్ట్ వంట నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ ఉంటారు, ఇంకా కొంచెం టీనేజర్స్ ఎవరైనా సింపుల్ రెసిపీస్ చేసుకోవాలి, ట్రై చేయాలి, ఫస్ట్ టైం పొయ్యి దగ్గర అట్లా చిన్నవి చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ అందరికీ అన్ని రెసిపీస్ తెలియాలని లేదు. అండ్ నేను కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను కాబట్టి మీ అందరితో అది ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ ఇక్కడ మనము కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసేసాము. తర్వాత దీంట్లో నేను పుదీనా వేస్తున్నాను, ఫ్రెష్ పుదీనా. చక్కగా కొంచెం అది ఇలా చిన్న ముక్కలుగా చేసేసి అది కూడా వేసేస్తున్నాను. వేసి ఒక 3-4 నిమిషాలు కనుక మనం అటు ఇటు తిప్పితే 2 వెజిటేబుల్స్ కూడా అంటే క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ 2 కూడా తొందరగా మగ్గిపోయే వెజిటేబుల్సే. సో, ఆ 2 మగ్గిపోయిన తర్వాత మీరు ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకొని పొడి పొడిగా ఉన్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను పెప్పర్ మాత్రమే వేస్తున్నాను. ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ అదర్ స్పైస్ అంటే కారం కానీ, పచ్చిమిరపకాయ ముక్కలు కానీ అవి ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది పాపకి కాబట్టి. అండ్ మీకు కావాలనుకుంటే కనుక కొంచెం మన చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే చిన్నపిల్లల కోసం స్పెసిఫిక్గా చేసే రెసిపీ కాబట్టి దీంట్లోనే జస్ట్ పెప్పర్ అనేది స్లైట్గా యాడ్ చేస్తున్నాను అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. చూస్తుండగానే 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మ్యాగీ కన్నా టేస్టీ అండ్ మ్యాగీ కన్నా హెల్దీ. సో, మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. బికాస్ స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ తీయగానే ఉంటాయి కాబట్టి. రెసిపీ సింపుల్ అయినా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.